ఎన్నికల వరకే రాజకీయాలు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు. సుమారుగా 2 సంవత్సరాల చిల్లర నుంచి విద్యుత్ బకాయిలు కట్టని కారణంగా ఈరోజు మున్సిపాలిటీ 7 కోట్ల పైన విద్యుత్ బకాయిలు పడి దీన్ని అధిగమించాలి. మున్సిపాలిటీకి రావాల్సిన ట్యాక్సులు వసూలు చేయడంలో కూడా మరి మీరు వేగవంతం చేయాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచే ఫండ్స్ వస్తాయి, దాని ద్వారానే చేద్దాం పోవడం కాకుండా మనకున్న నిధుల్ని కూడా సక్రమైన రీతిలో వాడుకుంటూ మనకు రావాల్సిన పనుల్ని మరి తీసుకొచ్చుకోవడం అనేది కూడా ముఖ్యమైన విషయం. భవిష్యత్తులో లేఅవుట్లు వేసేటప్పుడు కూడా మీరు కొన్ని నిబంధనలు పాటించాలి. ఇరుకు రోడ్లతోటి మరి లేఅవుట్లు వేస్తే మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు గతంలో పనిచేశారు. కరోనా టైంలో కొందరు పనిచేశారు. కరోనా టైంలో అనేక నిధులు దుర్వినియోగమైనాయి. చాలా రోడ్లు కూడా నా దృష్టికి వచ్చినాయి. ఏంటంటే రోడ్లు వేయకుండానే ఇక్కడ బిల్లులు మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో అటువంటిది ఎటు జరగదు. నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకి పూర్తి స్థాయిలో బాధ్యత అందించాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్కి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మున్సిపల్ ఎలక్ట్రికల్ బకాయిలు సుమారు 7 కోట్ల పైన ఉన్నాయి. మరి విద్యుత్ వినియోగంలో ఎక్కడ